आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं దేవాసుర నమస్కృతం. మంచి భావన ఉండి అకస్మాత్తుగా రజోగుణం పుడుతుంది ఒక్కొక్కళ్ళు. అప్పుడు విచిత్రమైన రాక్షస బుద్ధి పుడుతుంది. అయినా అనుగ్రహిస్తాడు. అది ఆయనలో గొప్పతనం. అంతేగాని ఒరే నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తానండవు. మీకు నేను ఉదాహరణ చెప్పనా? భాస్కర రాయల వారు ఉన్నారు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. మహానుభావుడు భాస్కర రాయల వారు అంటే సామాన్యుడు కాడు. ఆయనకి బాలాకీ నగరం అని ఉత్తర భారతదేశంలో దాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. చంద్రసేన జాధువుడు అని ఒక సేనాపతి. ఆ చంద్రసేన జాధువుడు ఈ భాస్కర రాయల వారికి గొప్ప శిష్యుడు. ఈయన ఒకసారి ఆ బాలాకీ నగరం వైపుకి వెడితే ఆయన వచ్చి ఈయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మహానుభావ గురువర్యా, ఇంతకాలానికి వచ్చారు, నాకు సంతానం లేదు, మీరు అనుగ్రహిస్తే, మీరు చల్లని చూపు చూస్తే మీరు తప్పకుండా నువ్వు కొడుకుని కట్టావురా అని ఒక్క మాట అంటే నాకు కొడుకు పుడతాడు, మీ ఆశీర్వచనం నాకు అంగరక్ష, కాపాడండి అన్నాడు. గురువు ప్రసన్నుడయ్యారు. గురువు తలుచుకుంటే చేయలేనిది ఏముంటుందండి? అధిగత తత్వ శిష్య హితయోజ్యత సతతం. ఎప్పుడూ శిష్యుడి యొక్క హితాన్ని కోరుతాడు. ఆయనకి తత్వం తెలిసి ఉంటాడు. ఆయన వీటి యందు మమేకంగాడు. కోరుకున్న శిష్యుడికి ఆ తత్వము చెప్తాడు. కాబట్టి వెంటనే ఆ భాస్కర రాయల వారు అన్నారు, నీకు గొప్ప కొడుకు పుడతాడు రా అని ఆశీర్వచనం చేశారు. చాలా సంతోషించాడు. చంద్రసేన జాధవుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో దేశాటనం చేస్తూ వెళ్ళిపోయాడు. ఇదే భాస్కర రాయల వారి దగ్గర మంత్రోపదేశం పొందాడు. మంత్రోపదేశం పొంది శ్రీశైలం భ్రమరాంబికాదేవి అనుగ్రహం చేత వాగ్వైభవాన్ని పొందాడు. ఆయన నోటి వెంట ఏదైనా అంటే అయిపోతుంది. అంత గొప్ప వాక్పటిమ పొందాడు. నారాయణ దేవుడిని భాస్కర రాయల వారి శిష్యుడు. భాస్కర రాయల వారే ఇచ్చారు మంత్రం. కాబట్టి భాస్కర రాయల వారి గురువు. ఆయన వచ్చాడు బాలాకీ నగరానికి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు ఉన్నవాడు ఊరుకోకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా మా ఆవిడ కడుపులో ఏ శిశువు ఉందో చెప్తారా అన్నాడు. ఆయన అన్నాడు, చటుక్కున ఆడ శిశువు అన్నాడు. ఆయన ఎప్పుడు భ్రమరాంబ అమ్మవారిని లోపల ధ్యానం చేస్తుంటాడు. ఆ సంతోషంలో ఆడ శిశువు అన్నాడు. ఈయన అన్నాడు, అదేమిటి మీరు ఆడ శిశువు అంటున్నారు? భాస్కర రాయల వారు కొడుకు పుడతాడనే నాకు వరం ఇచ్చారే అన్నాడు. వెంటనే ఈ నారాయణ దేవుడు అన్నాడు, తుచ్చుడా, ఎంత పని చేశావురా, నాకు మంత్రోపదేశం చేసిన గురువు మా గురువు గారు. అటువంటి గురువు గారు కొడుకు పుడతాడని చెప్పిన తరువాత మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద పడి కడుపులో ఏ శిశువు ఉందని అడిగావు అంటే, నేను ఇప్పుడు ఆడపిల్లన్నాను, నా మాట నిజమైతే గురువుగారి మాట పోతుంది, నా మాట అబద్ధమైతే భ్రమరాంబకి సంబంధించిన ఉపాసన బలం పోతుంది. కాబట్టి రెండూ నిజమవుతాయి. గురువుగారు చెప్పినట్టు మగపిల్లాడు, నేను చెప్పినట్టు ఆడపిల్ల. మగ ఆడ కాకుండా వస్తాడు కాబట్టి నపుంసకుడు పుడతాడు రా నీ కొడుగ్గా అని చెప్పి వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. ఏడిచాడు. రామచంద్ర జాధవుడిని పేరు పెట్టాడు ఆ పిల్లాడికి. మళ్ళీ వచ్చారు భాస్కర రాయల వారు. వస్తే వెళ్ళి భాస్కర రాయల వారి మీ కాళ్ళ మీద పడి నపుంసకుడు పుట్టాడన్నారు. తెల్లబోయారు భాస్కర రాయల వారు. అదేమిటి, నా వాక్కు అమోఘం అంటే తిరుగులేదే, ఇలా ఎందుకు జరిగిందన్నారు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్పారు. సరే బెంగ పెట్టుకోకు, లోకంలో ఎటువంటి విషయాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క ఆరాధనలో తృచ అర్ఘ్య విధానం అనే ఒక విధానం ఉంది. అది ఇక బ్రహ్మాస్త్రం. సూర్యుడి విషయంలో అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేస్తుంది అంటారు పెద్దలు. కృష్ణానదిలో నేను కర్ణాటక దేశంలోకి వస్తుంది ఆ ప్రాంతం. అక్కడ నేను ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని తృచ అర్ఘ్య విధానంతో ఉపాసన చేసి ప్రసన్నుండి చేసుకుని నపుంసకుడైన నీ కొడుకుని పురుషుడుగా మారుస్తానని ఆ కొడుకుని చంద్రసేన జాధవుణ్ణి, రామచంద్ర జాధవుణ్ణి కూడా వెంట పట్టుకుని శిష్యులందరినీ తీసుకుని కర్ణాటక రాజ్యంలో మునిమళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృష్ణానది అంత దూరంలో ఉండగా ఇక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని రోజు కృష్ణానదికి వెళ్ళి తృచార్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఎండెక్కిన తర్వాత నడిచి కుటీరానికి వచ్చేవారు. ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోతే భాస్కర రాయల వారి శిష్యుల్ని పిలిచి అన్నారు, రే కాళ్ళు బొబ్బలెక్కాయిరా, నడవడం క్లేశం అవుతోంది, నీటిలో నిలబడాలి కదా, కుటీరాన్ని నదీ తీరానికి మారుద్దాం అన్నారు. అందులో ఒక శిష్యుడు అన్నాడు, హే బ్రహ్మన్, మనమే నది దగ్గరికి వెళ్ళాలా, మీరు తలుచుకుంటే నది మన కుటీరానికి రాదా? ఈ ఆలోచన ఎందుకో రాలేదురా, నదినే దగ్గరికి రమ్మంటాను అని ఆయన సూర్యనారాయణమూర్తిని తృచార్ఘ్య విధానంతో పూజ చేసి పిలిచారు. ఇలా రా అన్నారు. వచ్చాడు సూర్యనారాయణమూర్తి. ఏం కావాలి మీకు అన్నాడు.
నీకే నేను అర్ఘ్యం ఇచ్చి రోజు పూజ చేస్తున్నాను, ఈ పిల్లవాడు నపుంసకుడు పురుషుడు కావాలి. కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి, కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నాడు. సూర్యనారాయణమూర్తి నవ్వి అన్నాడు, ఎందుకు అలా ప్రవహింపచేస్తే ఏం చేస్తారు? నాకు పూజ చేస్తారు, మీరు తృచార్ఘ్య విధానంలో ఆరాధిస్తారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కనపడాలి. కనపడితే ఏం అడుగుతారు? ఈ పిల్లవాడిని పురుషుణ్ణి చేయమని అడుగుతారు. ఇప్పుడే చేసేస్తాను, ఇంకా మళ్ళీ మీరు నా దానికోసం నదిని మీ గుమ్మం ముందుకు తేవడం ఇవన్నీ ఎందుకు? అక్కర్లేదన్నారు. అంత సత్వగుణ సంపన్నుడైన భాస్కర రాయల వారికి సర్రున కోపం వచ్చింది. నేను బెచ్చగాండి అనుకుంటున్నావా? ఏవి నువ్వు ఇస్తే పుచ్చుకోమంటున్నావు? నీ ఆరాధన విధానం లోకంలో లేకుండా చేసేస్తాను, తపస్సు చేశాను. సూర్యనారాయణమూర్తి అన్నాడు, అంత కోపం ఎందుకండి? నదిని మీ కుటీరం ముందు నుంచి ఎందుకు తీసుకురానన్నానంటే, ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు నియమం చేశాడు నదులు ఇలా ప్రవహించాలని. ఆ ప్రవాహాన్ని మళ్లించడం నేను చెయ్యకూడని పని, అందుకని వద్దన్నాను. మీరు కోపగించారు కనుక మీరు ఉన్నంతకాలం ఆ కుటీరం ముందు నుంచి వెడుతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత నది యథా మార్గంలోకి వెళ్ళిపోతుంది. సరేనన్నాడు. ఆ నది ఆయన కుటీరం ముందుకు వచ్చింది. తృచార్ఘ్య విధానంలో మళ్ళీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించారు. అప్పుడు ఆయన ప్రసన్నుడై, చాలా బాగా ఆరాధించావోయ్, ఏం కావాలన్నారు. ఈ పిల్లాడిని నపుంసకుణ్ణి పురుషుణ్ణి చెయ్యన్నారు. పురుషుణ్ణి చేశారు. అప్పుడు చంద్రసేన జాధవుడు చింత చెట్లతో కూడుకున్న అగ్రహారాలు దానం చేశాడు. భాస్కర్ రాయల వారంటే అంత శక్తి సమన్వితులు. ఒకనాడు సత్వగుణంతో ఆరాధించిన అనుగ్రహించాడు, ఒకనాడు రజోగుణంతో ఆయన నీ పూజ లేకుండా చేసేస్తానన్నా అనుగ్రహించాడు. కోపడలేదు. భాస్కర్ రాయల వారికి కోపం వచ్చిందేమో కానీ సూర్యనారాయణమూర్తికి కోపం రాలా. మహానుభావుడు అంతే ప్రసన్నుడై అనుగ్రహించాడు. దేవతల్ని అలా అనుగ్రహిస్తాడు, అసురుల్ని అనుగ్రహిస్తాడు. ఇద్దరూ ఆయనకే నమస్కారం చేస్తారు. అది విచిత్రం. ఇద్దరూ ఎవరికి నమస్కరిస్తారంటే సూర్యుడికే నమస్కరిస్తారు. ఇద్దరినీ కాపాడేవారు ఎవరంటే ఆయనే కాపాడతారు. ఆయనే ధర్మానికి ప్రాతిపదిక అయి ఉంటాడు. అసలు ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆయన అనుగ్రహాన్ని ప్రధానంగా చేసుకుంటారు. అందుకే పూర్వం యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయం అవగానే భేరీ మోగించేవారు. ఈలోగా యుద్ధం జరుగుతుంటే ఏ శత్రువు కోసం యుద్ధం చేస్తున్నారో ఆ శత్రువు దొరికాడు, జుత్తు పట్టుకున్నాడు, కత్తి ఎత్తి ఇంకా కంఠం మీద ఇలా వెయ్యబోతున్నాడు. సూర్యాస్తమయమైందని భేరీ వినపడింది అనుకోండి, వదిలిపెట్టేసేవాడు. మీకు ప్రపంచం మొత్తం మీద యుద్ధం కూడా ధర్మయుద్ధం చేసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క భారతదేశమే. యుద్ధం కూడా ధర్మమే. ధర్మం తప్పిన యుద్ధం కూడా చేయలే ఈ దేశం. అంత గొప్ప దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి ఎవడు అలా ధర్మం కోసం నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు. ఎవడు అలా ఋతుమంతంగా శరీరాన్ని వాడుకోవాలనుకుని మంచి గుణములతో ఉంటాడో వాడి మోక్షం వరకు వెళ్ళేటట్టుగా అనుగ్రహిస్తాడు, జ్ఞానమిచ్చి విడుదలనిస్తాడు. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి. అందుకే ఆయన రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అంటూ పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.